పుష్ప మూవీకి సంబంధించి రకరకాల మిక్స్డ్ టాక్‌లు అయితే నడుస్తున్నాయి. 'పుష్ప'కి సంబంధించి మిక్స్డ్ టాక్ అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. బట్ స్టిల్ కమర్షియల్‌గా నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. ఈ మూవీ చాలా పెద్ద నంబర్స్ చూడబోతుంది. అయితే 'పుష్ప 1'ని, 'పుష్ప 2'ని ఒకసారి లైట్‌గా మనం కంపేర్ చేసి చూస్తే 'పుష్ప 1' అనేది ఒక మీకు రైజ్ ఆబ్వియస్‌లీ టైటిల్‌లో ఉన్నట్టే ఒక ఆహ్, చిన్న స్థాయి నుంచి ఒక కూలీ స్థాయి నుంచి సిండికేట్ యొక్క ఓనర్ దాకా ఎదిగినటువంటి ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్, అతని యొక్క కష్టం, అతనికి ఎదురైనటువంటి కాన్‌ఫ్లిక్ట్స్. ఇది 'పుష్ప 1' యొక్క కథ. అయితే 'పుష్ప 2' విషయానికొచ్చేసరికి అవసరం లేనటువంటి ఫ్యాక్టర్స్‌ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం. అంటే చిన్న చిన్న స్పాయిలర్స్ ఉంటాయి ఈ వీడియోలో ముందే చెప్తున్నా. ఈ సీఎంకి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ కోసం అంత పెద్ద డాన్ దాన్ని ఈగోయిస్టిక్‌గా తీసుకోవడం. నిజానికి మీకు ఏ సీఎం అయినా గూడా అవతల వాడు స్మగ్లర్ అయినా, ఇంకోటైనా ఫోటోలనేవి సహజంగా దిగేస్తారు. అది పెద్ద మ్యాటర్ కింద వాళ్ళు కన్సిడర్ చేయరు. సరే పాత రోజుల్లో కథ కాబట్టి అట్లా కన్సిడర్ చేశారని చెప్పి మనం యాక్సెప్ట్ చేసినా కూడా ఆహ్, ఆ దెబ్బకి నేరుగా సీఎంని తీసేసి మళ్ళీ వేరే సీఎంని పుష్ప పెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, డబ్బు మాత్రమే ప్రయత్నంగా ఇక్కడ చూపించారు. ఒక రాజకీయ నాయకుడి దగ్గర డబ్బుంటే చాలు ఆ వ్యక్తి సీఎంఓ, పీఎంఓ అయిపోతాడంటే అంబానీలు ఆల్రెడీ ఎప్పుడో అయిపోయారు. టాటా బిర్లాలు ఎప్పుడో సీఎంలు అయిపోయేవారు, పీఎంలు అయిపోయారు. బట్ అది కాదు. ఒక రాజకీయం కూడా నడిచింది. ఈ డబ్బు కోసం ఎలా అయితే 'పుష్పరాజు' కష్టపడుతూ తెలివిగా సంపాదిస్తున్నాడో అది చూపిచ్చారు. అది కూడా కాస్త యావరేజ్ గానే ఉంది. అది చూపిస్తూనే దాంతో పాటు రాజకీయ పరంగా ఏం చేశాడు? కేవలం ఎమ్మెల్యేలకు డబ్బులివ్వటం మాత్రమే కాకుండా ఇంకా ఏ రకమైనటువంటి రాజకీయాల్ని నడిపించే విధంగా తెర వెనక ఏం కథ నడిపారన్నది కూడా చూపిస్తే మాత్రం ఫుల్ కిక్ వచ్చేదనిపించింది. సో, అట్లా అనేది ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ పార్ట్‌లో చూసుకుంటే 'పుష్పరాజు' ఎదుగుతున్నటువంటి క్రమంలో మీకు మంగళ సీన్ అడ్డం వస్తాడు. ఆ మంగళం సీన్ ఎదిరిస్తాడు. ఫు ఫు ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైర్ అనేటువంటి సీన్‌లో. దాని తర్వాత మురుగన్‌ని కలుస్తాడు. ఇట్లా ఎదిగేటువంటి క్రమం అరె! భలే ఎళ్తున్నాడురా ఈడు ముందుకి. అనుకునేటప్పుడు మళ్ళీ ఏదో కాన్‌ఫ్లిక్ట్ ఒస్తది. మళ్ళీ దాన్ని ఎదుర్కొని మళ్ళీ స్ట్రాంగ్‌గా ముందుకెళ్తాడు. అట్లా ఒక భయంకరమైనటువంటి డాన్‌గా ఎదిగినప్పుడు లాస్ట్‌లో గూడా ఊహించనటువంటి బిగ్గెస్ట్ కాన్‌ఫ్లిక్ట్‌ని క్లిఫ్ హాంగర్‌గా పెట్టి 'బన్వర్ సింగ్ షెకావత్' క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసి, ఆ క్యారెక్టర్‌కి ఈ 'పుష్పరాజ్' క్యారెక్టర్‌కి మధ్య ఒక బిగ్గెస్ట్ కాన్‌ఫ్లిక్ట్, ఈగోయిస్టిక్ కాన్‌ఫ్లిక్ట్. డబ్బుల పరంగా కాదు, ఇంకోటి కాదు. మనుషుల మధ్య ఆహ్, హ్మ్, బంధుత్వాలకు సంబంధించి గొడవలుంటాయి, ఆస్తులకు సంబంధించి గొడవలుంటాయి, డబ్బులకు సంబంధించి గొడవలుంటాయి, అధికారానికి సంబంధించి గొడవలుంటాయి. ఇవన్నీ కాకుండా ఈగోకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ క్లాష్ ఉంటది. దాన్ని కూడా క్లిఫ్ హాంగర్‌గా లాస్ట్‌లో చూపించి, అబ్బా! ఏమి ఇచ్చాడురా ఎండింగ్ అనే ఫీలింగ్ క్రియేట్ చేసి, మరీ 'బాహుబలి 1' రేంజ్‌లో కాపోయినా మంచి క్లిఫ్ హాంగర్ ఇచ్చి ఎండ్ చేశారు. అయితే లాస్ట్‌లో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి, ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఎట్లా డీల్ చేస్తారనేది కదా సెకండ్ పార్ట్. సో, ఆ కాన్ఫ్లిక్ట్‌ని తేల్చేశారు. 'బన్వర్ సింగ్ షెకావత్' క్యారెక్టర్‌ని అక్కడక్కడ మాత్రమే సీరియస్‌గా చూపిస్తూ, ఎక్కువగా కామెడీ లెవెల్‌కి దాన్ని అంటే ఆ క్యారెక్టర్‌లోని ఆర్క్ మీకు 'పుష్పరాజ్' ఐ మీన్ 'బన్వర్ సింగ్ షెకావత్' క్యారెక్టర్‌లో, 'ఫహద్ ఫాజిల్' క్యారెక్టర్‌లోని ఆర్క్ ఏదైతే ఉందో అది సరిగ్గా వర్కౌట్ అవ్వదు. ఈ యాంగిల్ ఏదో కాస్త డిస్టర్బెన్స్‌గా ఎందుకు ఏం తేల్చట్లేదు, కంక్లూజన్ లేదనేటువంటి ఫీలింగ్ వస్తది. అండ్ ఫస్ట్ పార్ట్‌లో మనకి క్లిఫ్ హాంగర్ వరకు తీసుకుంటే అది ఎక్సైట్‌మెంట్‌కి ఓకే గాని, అంతవరకు ఉన్న వాళ్ళందరిని కూడా ఎంతో కొంత కంక్లూడ్ చేసి నెక్స్ట్ పార్ట్ ఎట్లా ఉంటదనేటువంటి ఎక్సైట్‌మెంట్‌తో కంటిన్యూ చేసాడు. కానీ ఇక్కడ కంక్లూడ్ చేయదగ్గ సినిమా 3:30 గంటల సినిమా, 3 గంటల 20 నిమిషాల సినిమాలో కంక్లూడ్ చేయదగ్గ అవకాశం ఉన్నా కూడా ఆల్రెడీ ఫ్యామిలీ ఇష్యూ సెట్ అయినా కూడా ఇవేం చేయకుండా అండ్ బయట విలన్స్‌ని ఇన్వాల్వ్ చేయడం. ఆ విలన్స్‌కి మళ్ళీ జగపతిబాబుకి సంబంధం అంటే ఒక రకమైనటువంటి కన్‌ఫ్యూజన్ ఇక్కడ ఉంటే వేరస్ ఫస్ట్ పార్ట్‌లో మీకు కంటిన్యూయస్ ప్రాసెస్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ దాన్ని దాటి వెళ్ళడం. కాన్‌ఫ్లిక్ట్ దాన్ని దాటి వెళ్ళడం. ఇక్కడ అసలు కాన్‌ఫ్లిక్ట్ పెట్టేవాడే కనిపించాడు 'పుష్పరాజ్‌కి'. మనకి 'పుష్పరాజ్‌ని' ఆపేవాడే కనిపించాడు. 'బన్వర్ సింగ్ షెకావత్' ఒక కామెడీని చేసేసి 'సునీల్‌ని' 'అనసూయ భరద్వాజ్‌ని' అసలు తెర మీద నుంచి తీసేసి 'రావు రమేష్' విలన్ గాదు. 'జగపతి బాబు' ఇప్పుడే థర్డ్ పార్ట్ వరకు విలన్ అవుతున్నాడు. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో విలన్ అయ్యాడు. సో, 'పుష్పరాజ్‌ని' ఆపడానికి ఏమీ లేదు. అంత గొప్ప లెవెల్‌కెళ్ళినటువంటి 'పుష్పరాజ్‌ని' ఏదో ఒక శక్తి ఆపగలిగితే మీరు 'కేజీఎఫ్' తీసుకోండి. ఒక లెవెల్‌కెళ్ళిపోయాడు. ఓకేనా? ఇప్పుడు ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ప్రభుత్వమే ఆపడానికి ప్రయత్నం చేస్తుంది 'రాకీ భాయ్‌ని'. సో, అప్పుడు ఆ లెవెల్‌లో కూడా ఎవరన్నా ఆపేటువంటి ప్రయత్నాన్ని ఎక్కడో అక్కడ ఒక క్లైమాక్స్‌లోనో ఎక్కడన్నా చేస్తే ఇంకొక కాన్‌ఫ్లిక్ట్ ఎక్సైట్ అయ్యేవాళ్ళం. సో, 'పుష్పరాజ్' యొక్క థీము, ఆ హడావిడి అంతా బావుంది గానీ, ఫస్ట్ పార్ట్‌తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్ యొక్క స్టోరీ టెల్లింగ్ చాలా చాలా వీకెస్ట్‌గా అనిపిస్తది. కానీ ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద నంబర్స్‌ని, కమర్షియల్ థింగ్స్‌ని మాత్రం ఖచ్చితంగా సెకండ్ పార్టే చూస్తది. ఎందుకు అంటే సాంగ్స్ గాని, యాక్షన్ సీక్వెన్సెస్ గాని, ఒక కమర్షియల్ పాట్ బాయిలర్ లాగా వీళ్ళు చేసినటువంటి మూవీ గాని, నాకైతే ఆ కిడ్నాపింగ్ సీను, ఆ ప్లేస్‌కి వెళ్లి ఆ అమ్మాయిని కాపాడి తీసుకొచ్చేటువంటి సీన్ అయితే లిటరల్లీ
బోయపాటి డైరెక్షన్ లో వివి వినాయక్ సెటిల్ వేసినట్టు ఉంది తప్ప సుకుమార్ డైరెక్షన్ ఎక్కడా అనిపించలా. ఓవర్ ద బోర్డ్ ఫైట్స్ అంతా కూడా నార్త్ ఆడియన్స్ కి నచ్చొచ్చు, బీసీ సెంటర్స్ కి నచ్చొచ్చు తప్ప సుకుమార్ కైండ్ ఆఫ్ రైటింగ్ కంప్లీట్ గా మిస్ అయింది. ఫస్ట్ పార్ట్ లోనే రంగస్థలంతో పోల్చుకుంటే పెద్దగా ఉండదు, బట్ దీంతో కంపేర్ చేసిన ఫస్ట్ పార్ట్ చాలా బాగా రాసినట్టు కౌంట్ చేసుకోవచ్చు సుకుమార్. సో కంపారిటివ్లీ నాకు పర్సనల్ గా మాత్రం ఫస్ట్ పార్ట్ చాలా చక్కగా బాగా రాశాడు, బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉందని అనిపించింది. సో మీకేమనిపించింది? రెండిట్లో కంపేర్ చేస్తే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.